హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసన్న బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగున్నాను. అండ్ ఇది ఒక షార్ట్ వీడియో అనుకోండి. అంటే నేను డ్రెస్సులు కూడా కుడతాను, ఫ్రాక్స్, బ్లౌజెస్ అలా కాకుండా పంజాబీ డ్రెస్సులు కూడా కుడతాను. అయితే నార్మల్ పంజాబీ డ్రెస్ వేరు, అండ్ మదర్స్ ఉంటారు కదండి, బేబీస్కి మిల్క్ ఇవ్వాలి కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఎలా కుట్టాలి ఏందనేది నేను కుట్టింది అయితే చూపిస్తున్నాను. ఇది మెటీరియల్ ఏంటండి, ఇది నార్మల్ మెటీరియల్, డైలీ వేర్కి ఇంట్లో ఉంటారు కదా, సమ్ పిల్లలకి హెల్త్ ఇష్యూస్ అయినా, సడన్గా ఏదైనా అయినా బయటకు వెళ్ళినా, ఇంట్లో ఉన్న ఎవరైనా వచ్చినా కంఫర్టబుల్గా ఉండడం కోసం తను తీసుకుంది. అండ్ చూస్తున్నారుగా ఇది మెటీరియల్, చూస్తున్నారుగా ఇలా ఫ్రంట్ ఇలా పెట్టాను. ఇది బటన్స్ అనుకుంటారు, బటన్స్ పెట్టాను కానీ ఓన్లీ అది డెకరేషన్ కోసమే అలా బటన్ పెట్టానండి. కాకపోతే హుక్స్ ఉంటాయి, ఇలా దగ్గర పెట్టుకోవాలండి. ఎందుకంటే టైట్ ఉందనుకోండి, లోపల అనేది స్కిన్ అనేది కనిపించుకోకుండా దగ్గర పెట్టాను నేను. ఇలా ఇలా ఉంటుంది అన్నమాట. లోపల హుక్స్ పెట్టేసేసాను, పైన ఏమో ఇలా బటన్స్ పెట్టాను. ఏంటంటే మళ్ళీ డ్రెస్కి మ్యాచింగ్ లాగా. ఇది కిందది ఫాయింట్ అండి, బ్లూ కలర్ ఫాయింట్ వచ్చింది. కాకపోతే ఈ బ్లూ కలర్ ఇలా వేసేసి దీని మీద ఇలా పెట్టాను. ఇది కూడా ఇంకా డిజైన్స్ చేసుకోవచ్చు, కాకపోతే ఇంకా తనకి సింపుల్గా నార్మల్గా పెట్టక్క అంత హెవీ వద్దని చెప్పింది. ఇవి ఇలా చూస్తున్నారా, ఇలా అయితే బాగుంటాయి. డ్రెస్ ట్రెండీగా మంచిగా బటన్స్ వస్తున్నాయి కాబట్టి. ఇప్పుడు నార్మల్గా మన రెడీమేడ్ టాప్స్ తీసుకున్న వాటికి ఏంటంటే ఫ్రంట్ ఇలా అక్కడక్కడ బటన్స్ ఇస్తున్నాడు కదండి, ఇప్పుడు అవి కూడా అలాగే ట్రెండ్ అవుతాయి అని చెప్పి ఇలా బటన్స్ పెట్టాను. ఇలాంటివి నేను చాలా కుట్టాను, ఒకళ్ళు చూసి ఇంకొకళ్ళు కుట్టించుకున్నారు, కాకపోతే అవి నేను వీడియో తీయలేదు. కానీ ఇది మీకు యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఇలా నేను వీడియో తీస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది హ్యాండ్స్ షార్టే. ఇంకా నేను వాటికైతే ఒకేసారి 6 డ్రెస్సులు కుట్టానండి. ఆ డ్రెస్సుల్లో కూడా ఫుల్ హ్యాండ్స్ పెట్టాను, అందులో కూడా బటన్స్ పెట్టాను. అండ్ ఇక్కడ కూడా అండి, ఫ్రంట్ కూడా ఇక్కడ బటన్స్ పెట్టి అండ్ మళ్ళీ పోట్లీ బటన్స్ పెట్టి మరీ కుట్టానండి. అసలు ట్రెండ్గా అసలు అదిరిపోయింది. ఈసారి మళ్ళీ టాప్ అమ్మాయితో అయినా పిలిపించైనా నేను పెడతాను. పోట్లీ బటన్స్ పెట్టి హుక్స్ పెట్టాను. పైన ఏమో పోట్లీ బటన్స్ వస్తాయి, దానికి ఏమో హుక్స్లు వస్తాయి, అండ్ ఇటు సైడ్ ఖాజాలు వస్తాయి అన్నమాట. అసలు ఎంత బాగుందో, లెమన్ ఎల్లో కలర్స్ డ్రెస్ అండి. అట్లా కూడా ఉన్నాయి. ఇగో నేను 2 డిజైన్ చేశానండి. ఇదిగోండి, ఇది బ్లాక్కి రెడ్ కాంబినేషన్ పాయింట్ వచ్చింది, అందుకని రెడ్ కలర్ పాయింట్ క్లాత్లో ఇలా పెట్టేసేసి, ఇది కూడా చూసారా బ్లాక్ కలర్లో బటన్స్ పెట్టాను. ఇది కూడా అంతే, డెకరేషన్ కోసమే. ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి అలా ఇలా చూస్తున్నారా. తనకి ఫీడింగ్ చేసుకోవడానికి కంఫర్ట్, లుక్ వైజ్ కూడా మరి బోసిగా లేకోకుండా కొంచెం బాగుంటుంది. చున్నీ వేసుకోకపోయినా కొంచెం. చూస్తున్నారుగా, ఇలా మళ్ళీ పెట్టేసేసుకోవడమే. ఇంకా ఫీడింగ్ చేసుకొని మళ్ళీ పెట్టేసేసుకుంటే నార్మల్ డ్రెస్ లాగానే ఉంటుంది. జిప్స్ అనుకో కనిపెట్టేస్తున్నారు కదా, జిప్ నైటీలు అని చెప్పి. ఇవనుకో ఈ టాపే రెడీమేడ్ టాప్ లాగానే ఏదో ట్రెండింగ్ అలా కుట్టించుకుందేమోనని అనుకుంటారు కదండి, అందుకని అలా డిజైన్ చేశాను. ఇవి నేను చేసిన డిజైన్స్ అన్నమాట. ఇవ్వండి పాయింట్లు, వీటికి మ్యాచింగ్ పాయింట్లు. అండ్ ఇవి నా ఛానల్ని లైక్ చేస్తే, సబ్స్క్రైబ్ చేస్తే అండ్ కామెంట్ కూడా చేస్తే నేను కటింగ్ వీడియోస్ కూడా పెడతాను, ఒక్కొక్కటి కాబట్టి కొంచెం స్లోగా పెడతాను. ఎందుకంటే నాకు ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కదండి, ఇంట్లోనే ఉంటున్నారు. ఇంకొక 1 వీక్ అయితే వాళ్ళు వెళ్ళిపోతారు స్కూల్కి. ఆ తర్వాత స్లోగా నేనే కటింగ్ వీడియోస్, అసలు నేను ఎలా కట్ చేస్తాను, ఎలా ఏంటనేది కూడా నేను పర్ఫెక్ట్గా పెడతాను. కాకపోతే నిదానంగా స్లోగా పెడతానండి. వెంట పెట్టినా ఏది చూడాలి ఏందనేది కూడా మీకు అర్థం కాదు. ఒక్కొక్కటి షార్ట్గా నిమ్మలంగా నిదానంగా నేను చెప్తాను. ఓకేనండి, బాయ్. కామెంట్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ.